అమ్మవారిని మనం వ్యాస భగవానుడు మనకు అందించినట్టు వసిన్యాది దేవతలు అందించినట్టు ఒక్కసారి తల దగ్గర నుంచి పాదముల వరకు చూసే ప్రయత్నం ప్రారంభం చేయండి. మొట్టమొదట అమ్మవారి తల మీద ప్రకాశిస్తున్నటువంటి సువర్ణ ఖచ్చితమైన మెరిసిపోతున్నటువంటి బంగారంతో ఉన్నటువంటి కిరీటం. ఆ కిరీటానికి చుట్టూ పొదగబడినటువంటి ద్వాదశాదిత్యులు ఎలా ఉంటారో అలా ఎర్రగా ప్రకాశిస్తున్నటువంటి మణులు, ఆ మణులతో కూడుకున్నటువంటి కిరీటంలోంచి ఎర్రటి కాంతులు. ఈ ఎర్రటి కాంతులు అమ్మవారి యొక్క కిరీటం బంగారంతో ఉండడం వల్ల పసుపచ్చని బంగారంలో కాంతులు అమ్మవారి యొక్క మణులలో ఉన్నటువంటి ఎర్ర కాంతులు కలిసి ఎరుపు కాంతులు పసుపు కాంతులు కలుసుకోవడం వల్ల అందులోంచి ఒక కొత్త కాంతి పుడుతోంది. ఈ కాంతులు అమ్మవారి కిరీటానికి పక్కన ఉన్నటువంటి తదియనాటి చంద్రరేఖ, తెల్లటి అమృత సదృశంగా ఉన్నటువంటి చంద్రరేఖ మీదకి ఈ కాంతులు పడుతున్నాయి. అమ్మవారి చంద్రరేఖ మించి వచ్చేటటువంటి తెల్లటి కాంతి, బంగారు కిరీటములోంచి పచ్చకాంతి, ఆ కిరీటమునకు పొదగబడినటువంటి ఎర్రటి మణులలోంచి వచ్చేటటువంటి ఎర్రటి కాంతి, ఇన్ని కాంతులు కలిసి అమ్మవారి తల చుట్టూ ఒక పెద్ద కాంతి వలయం ఉంది. ఇప్పుడు మీరు ఆ కాంతి వలయం ఎదురుగుండా నిలబడి ఇలా చూశారు. మిరిసిపోతున్నటువంటి ఎర్రటి నా తల్లి ముఖమండలం మీకు కనపడింది. అబ్బా ఎంత అందంగా ఉందో అమ్మ అనుకున్నారు. అమ్మవారి యొక్క లలాట భాగం ఒక్కటే కనపడుతోంది. ఆ పైన కిరీటం పెట్టేసి ఉంది. కిరీటంలోంచి అమ్మవారి యొక్క ముంగురులు అలకలు ఎర్రటి అమ్మవారి లలాటం మీద అలా ఇలా కదులుతున్నాయి. ఆ నల్లగా గాలికి కదులుతున్నటువంటి అలకలతో కూడినటువంటి అమ్మవారి ఆ నుదురు, ఆ రెండు కనుబొమలు, రెండు ధనస్సులు ఒకదాని పక్కన ఒకటి పెడితే ఎలా ఉంటాయో అలా తీర్చిదిద్దినట్టుగా ఉన్న నల్లటి కనుబొమలు, వాటి మధ్యలో కనుబొమలు కలుసుకోకుండా ఉండడం వల్ల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం, అందులో ఎర్రటి అమ్మవారి గుండ్రటి బొట్టు, ఆ బొట్టులోంచి వస్తున్నటువంటి కస్తూరి వాసనలు, అమ్మవారి ముఖానికి రాసుకున్నటువంటి అంగరాగముల యొక్క వాసనలు, ఆ తల్లి కిరీటానికి ఇలా పక్కకి ఒక్కసారి చూశారు. ఆ వెనకాతల అమ్మవారి కొప్పు కొంచెం కిందకి కనపడుతోంది. కిరీటం పక్క నుంచి అమ్మవారు పెట్టుకున్నటువంటి పూలమాలల యొక్క చివర్లు అటూ ఇటూ వేలాడుతూ కనపడుతున్నాయి. అందులో ధవనం కట్టినటువంటి మల్లెపూల దండ వేలాడుతోంది. ఒక పక్కన జాజిపూల దండ కనపడుతోంది, ఆ పక్కన చామంతి దండ కనపడుతోంది, ఆ పైన సింహాచలం సంపంగిల దండ కనపడుతోంది. అంటే అమ్మవారు 4 రకాలైనటువంటి పుష్పములతో కూడినటువంటి దండని అలంకారం